ఓకే. హాయ్ అండి అందరికీ. చాలామంది అడుగుతున్నారు, సార్ మేము పీఎం విశ్వకర్మ యోజనకి అప్లై చేస్తుంటే, మాకక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది డిస్‌ప్లే అవ్వట్లేదండి. అక్కడ మాకు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చూపించట్లేదు. మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ చాలామందికి పర్సనల్‌గా ఇలాగ అడిగిన వాళ్ళకి మనకి వాట్సాప్‌లో సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకేందంటే నెంబర్ ఆఫ్ చాలామంది అడగటం జరుగుతుంది. అందుకోసం చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఇలాగ ఎవరికైతే డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు, అక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదో అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో డెమో కూడా చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఆ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అని అంటే, మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏపీలో కొత్త డిస్ట్రిక్ట్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరైతే మీ ఆధార్ కార్డులో ఆ కొత్త జిల్లా పేర్లు అనేది అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళ వాటికి ఎర్రర్ అనేది చూపిస్తుందండి. ఓకేనా. ఎవరైతే కొత్త జిల్లాల పేర్లు అనేది అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా అనేది మనం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళ వరకైతే ఈ ఇష్యూ అయితే చూపించడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకేనా. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. అదేవిధంగా ఇంకో అప్డేట్ అండి. మనకి పీఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది కదా. ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేది మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే ఆ మెంబర్ డీటెయిల్స్ అనేది అందరూ ఇచ్చినట్లయితేనే అలాంటి అప్లికేషన్స్ వాటికి మనకి పైన అనేది అప్రూవల్స్ అనేది ఇస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్లో ఒక మినిమం 4 మెంబర్స్ ఉన్నట్టయితే ఎగ్జాంపుల్కి 4 మెంబర్స్లో 1 మెంబర్ 2 మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తున్నారు. అలాంటి అప్లికేషన్స్ అనేది తీసుకోవట్లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ రేషన్ కార్డులో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్లయితేనే అలాంటి అప్లికేషన్స్ వాటికి మనకి అప్రూవల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి పైనుంచి అయితే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పీఎం విశ్వకర్మకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్లో అందరి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్స్ అనేది అప్రూవల్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లైవ్ డెమో అనేది చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకేనా. ఈ విధంగా కొత్త డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ విధంగా కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చూపించుతుంది అనమాట. అదేవిధంగా పాత డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చూపించదండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రైట్ క్లిక్ అనేది ఇవ్వండి మీ మౌస్ పాయింట్లో. ఓకేనా. రైట్ క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కొన్ని ఎలిమెంట్స్ అనేది ఇక్కడ పక్కన ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వచ్చేసేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద వచ్చేసి ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ సెలెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా అనేది ఎలిమెంట్స్ అనేది కింద ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ ఎలిమెంట్స్లో ఇక్కడ నన్ను అని చెప్పేస్తుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. డబుల్ క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇది అనేది సెలెక్ట్ అనేది అవ్వడం జరుగుతుందండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు నన్ను, ఈవెంట్స్, పాయింటర్ ఈ 3 అనేది డిలీట్ చేసుకోవాలన్నమాట. డిలీట్ చేసేసేసి ఇక్కడ మీరు ఎంటర్ చేసేసండి. మీకు ఎంటర్ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా మీరు ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఇంకా ముందుకు అనేది మూవ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఈ విధంగా అనేది మీకు డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది చూపించకపోతే ఈ విధంగా అనేది సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకేనా. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.